जय बोलो गणेश महाराज की जय। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। एनर्जी वास्तु ప్రేక్షక మహాశయులకి స్వాగతం। ఈరోజు మనము ఒకే స్థలంలోని నిర్మించుకున్నటువంటి అన్నదమ్ముల గృహాల గురించి ఒక వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను అన్నమాట। ఈ యొక్క వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను। ఇది ఉత్తరం దారి కలిగినటువంటి గృహము। దీనికి ఉత్తరం మెయిన్ రోడ్డు ఉంది ఇట్లాగా, అలాగే దక్షిణంలో 2 గజాలు సందు ఉందన్నమాట। ఆ సందులో పాతిళ్ళేమో, ఇదేమో పాతిళ్ళు, పాతింటి యొక్క బెడ్రూమ్ ఇది, ఇదేమో చిన్న గది, దేవుడి గదిగా వాడుకుంటున్నారు। అలాగే ఇక్కడ ఒక టాయిలెట్ ఇచ్చారు పడమరలో, తర్వాత కట్టుకున్నారన్నమాట। ఇదేమో స్థాపత్య వేదం ప్రకారంగా కట్టినటువంటి గృహం ఇది, వాస్తు నియమాలకి। ఇదేమో వసారా తూర్పుది। ఇదంతా కూడా ఇక్కడ ఒక స్తంభం, ఇక్కడ ఒక స్తంభం, ఇక్కడ ఒక స్తంభం, ఇక్కడ ఒక స్తంభం ఉండి ఇది ఓపెన్గా ఉండి ఇదంతా వసారా అన్నమాట। తర్వాత ఈ వసారా తర్వాత ఈ దక్షిణ ప్రహరీ గోడ మీద కట్టేశారు ఈ ఇల్లు అనేది। అలాగే పడమరలో 4 అడుగులు ఖాళీ ఉంచారు। తర్వాత ఇక్కడ దక్షిణం సందులోకి గుమ్మం పెట్టారు। ఇది తూర్పు గోడ మీద నుంచి ఇలాగ తర్వాత కాలంలో వంటగది కన్స్ట్రక్ట్ చేశారు। తర్వాత ఇది 3 సంవత్సరాల క్రితం ఇది కొత్తగా కట్టుకున్నటువంటి గృహం। ఇక్కడ ఈ ప్లేస్లో కొత్తగా గృహం కట్టారు, 3 సంవత్సరాలు అయింది। ఇక్కడ మెట్లు వచ్చినాయి దానికి। దీనికేమో వెనకాల పక్కన 1 అడుగు 9 అంగుళాలు ఖాళీ ఉంది, తూర్పు వైపున 2 అడుగులు 9 అంగుళాలు ఖాళీ ఉంది సందు। అలా పెట్టి తూర్పు వైపుని, ఉత్తరం వైపుని, ఇటువైపు ఇక్కడ ఒక గేట్ ఇచ్చారు। అలాగే ఇక్కడ పెద్ద గేట్ ఒకటి పెట్టుకున్నారు। ఈ గేట్లు ముందుగా ఈ వాస్తు చక్రం వేసి ఇందులో ఏ గేట్లు ఎక్కడెక్కడ ఎట్లా వచ్చినాయి చూస్తే, ఇక్కడ కరెక్ట్గా సిటీ ప్లేస్లో ఈశాన్యమూల గేట్ అనేది ఈ సందులోకి ఉన్నటువంటి గేట్ ఏమో సిటీ ప్లేస్లో వచ్చింది। ఇదేమో దీనివల్ల ఇది మంచిది కాదనమాట। సిటీ ప్లేస్లో అగ్ని భయం ఉంటుంది, ఆర్థిక నష్టాలు ఉంటాయి, అందుకని ఇది వాడకూడదు। ఇది నిజంగానే వాడట్లేదు కూడా। అలాగే ఇక్కడ మెయిన్ గేట్ అనేది ఇక్కడ పెద్ద గేట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ద్వితీయ ప్లేస్లో వచ్చింది, ఇది మంచిదే అవుతుంది। ఇది బ్యాంక్ బ్యాలెన్స్, ఎప్పుడో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటటువంటి గుమ్మం అనమాట, ఉత్తర గుమ్మం అవుతుంది। ఇదేమో తూర్పు గుమ్మం అవుతుంది। అలాగే ఇక్కడ ఉత్తరం 7వ గుమ్మం కూడా N7 గుమ్మం కూడా ఉంది, ఇది అంత మంచిది కాదు। ఇక్కడ నుంచి ఈ గేట్ మట్టికి ఇలాగా లోపలికి తెరుచుకుని వాడుకోవటం అనేది మంచిది అవుతుంది ఈ ప్లేసు। అలాగే దక్షిణంలో గుమ్మం చూస్తే యమ ప్లేస్లోకి వచ్చింది। ఇది యమ ప్లేసు, ఇదేమో గంధర్వ ప్లేసు। ఇందులో యమకి ప్లేస్లో 3 వంతులు ఉంటే గంధర్వ ప్లేస్లో 1 వంతు ఉందన్నమాట। దీనివల్ల అప్పులను నిరోధించిన మనస్సు ఉంటుంది, కానీ ఈ గేట్ అనేది వాడట్లేదు, దక్షిణ ద్వారం అనేది వాడట్లేదు। ఇది మూసేసి ఇక్కడ కొన్ని పూలకుండలు పెట్టేశారు బయట మెట్ల మీద, అందుకని ఇదేం వాడకంలో లేదు। ఇలా ఇటు వచ్చి వాడేది ఏంటంటే ఈశాన్య బయట అన్నయ్య గుమ్మం ఒకటి వాడుతున్నారు, అందుకని డబ్బుకి ఇబ్బంది లేకుండా సాగుతుంది। అయితే ఇది కొంచెం ఈశాన్యం, ఈ స్థలం అనేది ఈశాన్యం వైపు నొక్కి ఉండటం జరిగిందనమాట। అలాగే వాయువ్యం వైపు ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు నొక్కి ఉండటం జరిగింది, ఈశాన్యం వైపు కూడా 2-3 అంగుళాలు నొక్కి ఉండటం జరిగింది। తర్వాత కాలంలో దీన్ని ఏం చేశారంటే ఈ గోడని, ఇంటికి సరిపడా ఈ గోడని తీశారనమాట। ఈ గోడని తీసి ఇక్కడేమో ఇక్కడ ఈశాన్యంలో 5 అంగుళాలు ఉంటాయి, ఇక్కడికి వచ్చేటప్పుడు 14 అంగుళాలు ఉంటాయి। అలాగే ఇక్కడ కూడా చిన్న పార్టీషన్ చేసి ఈ సందు ఎదురుగుండా సందు పెట్టి మీ గుమ్మ ఎదురుగుండా ఇక్కడ గుమ్మ ఓపెన్ చేశారు। అలా చేసి వాడుకుంటున్నారు, ఇది ప్రస్తుతం బాగానే ఉంది। ఇప్పుడు ఈ గుమ్మం, ఈ పాతిళ్ళు అనేది నీళ్ళు కారిపోయి స్లాబ్ అనేది లీకేజ్ అయిపోతుంది అప్స్టైర్ మీద। దీని మీద ఇంకొక ఇల్లు వేసారనమాట తర్వాత కాలంలో, అది 30 ఏళ్ళు అయిపోయిందంట, స్లాబ్ నీరు కారిపోతుంది కాబట్టి కొత్తగా గృహం కట్టుకుందాం, దీంట్లో ఎలా అయితే నప్పుతుంది అనేది అడిగారు। దాని ప్రకారంగా నప్పించాలి అంటే ఏం చేశానంటే నేను ముందుగా ఈ ఉత్తరంలో కొత్తగా నిర్మించినటువంటి గృహం యొక్క ఈ పొడుగును తీసుకున్నాను, తూర్పు నుంచి పడమరకు ఉన్నటువంటి పొడుగును తీసుకున్నాను, 27 అడుగుల
7 అంగుళాలు వచ్చింది. 27 అడుగుల 7 అంగుళాల సెంటర్ టు సెంటర్ అనేది వచ్చింది. వస్తే దానికి గోల్డెన్ రేషియో కట్టాను. దానికి గోల్డెన్ రేషియో కడితే సెంటర్ టు సెంటర్ అనేది 17 అడుగుల 6 అంగుళం వచ్చింది. ఈ విధంగా ఇందులో ఒక గృహం నిర్మించుకోవాలి. వాళ్ళు అడిగింది ఏమిటంటే ఫస్ట్ మాకు ఆగ్నేయ మూల మెట్లు కావాలండి. ఆగ్నేయ మూల మెట్లు వచ్చి ఇలాగా ఒక 2 బెడ్రూమ్లు వచ్చేలాగా ఏమన్నా పూర్తుందేమో చూడాలని అంటారు. అందుకని ముందు అనేది వేరేగా ఒక సెటప్లో తూర్పు నుంచి 5 అడుగులు ఆగ్నేయ మూలకి అనేది 5 అడుగులు మెట్లకు వదిలేసి పడమర నుంచి దక్షిణంలో 3 అడుగులు, పడమరలో ఒక 3 అడుగులు, ఆ విధంగా కొంత సెట్ బ్యాక్స్ తీసుకుని వేయటం జరిగింది. వేయటం జరిగితే అది ఎంత వచ్చిందంటే 24 అడుగులు 6 అంగుళాలు వచ్చింది. అలాగే వెడల్పు అనేది 18 అడుగులు 3 అంగుళాలు వచ్చింది. అందులో ఎట్లా వచ్చింది, తూర్పు గుమ్మం తీస్తే దీని ప్రకారంగా తీస్తే తూర్పు గుమ్మం అనేది తూర్పులో సూర్యాని ఈ గుమ్మంలో ఏమవుతుందంటే తూర్పులో సూర్య పడుతుంది, అలాగే మహేంద్ర పడుతుంది. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే సూర్య 2 వంతులు ఉంది ఈ గుమ్మంలో, మహేంద్ర 1 వంతే ఉంది, వీక్ అవుతుంది. సో ద్వారం అనేది వీక్ అవుతుంది, మెయిన్ డోర్ అనేది వీక్ అవుతుంది. పోనీ ఇటు పెడదామంటే ఉత్తరంలోకి, ఇటు ఉత్తరం వైపుగా తూర్పు గుమ్మం ఇక్కడ ఓపెన్ చేద్దామంటే ఇక్కడ జయంత ఎక్కువ పడింది. జయంత ఇలా పడుతుంది, ఇక్కడ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. జయంత అని పర్జన్య కలిపి వస్తుంది. ఇది పర్జన్య 1 వంతు వస్తే 2 వంతులు జయంతలో వస్తుంది. ఇది మంచిదే అవుతుంది కొంతవరకు. అలా తీసుకుని వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అనేది 12 అడుగులు 9 అంగుళాలు ఇంటూ 10 అడుగుల సైజులో వచ్చింది. ఇక్కడ టాయిలెట్ అనేది ఇట్లా వచ్చింది. అవసర ప్లేస్లో, సోషా ప్లేస్లో టాయిలెట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది టాయిలెట్ అనేది దక్షిణం చూస్తూ ఇవ్వటం వల్ల ఇందులో ఈ ఇంట్లో భక్తి అనేది ఉంటుంది. అలాగే ఆగ్నేయంలోకి స్టవ్ వచ్చింది, ఇలా షింక్ వచ్చింది. కానీ ఇది సింగిల్ బెడ్రూమే సెట్ అవుతుంది. సింగిల్ బెడ్రూమే సెట్ అవుతుంది కానీ కొంచెం ఇరుగ్గా అనిపించింది. ఇంకో కొంచెం ఇప్పుడు ఈ మెట్లు ఇదంతా ఇక్కడి నుంచి 4 అడుగులు కూడా వాళ్ళకి కట్టేసుకునే ఉద్దేశమే ఉంది. కొంచెం పెద్దగా కావాలంటున్నారు. నా ఉద్దేశంలో ఏంటంటే చుట్టూరు సెట్ బ్యాక్లు వదిలి కడదామనే ఉద్దేశంతో నేను ఈ ప్లాన్ అనేది కొత్త ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నేను ఏం చేశానంటే ఇప్పుడు గోల్డెన్ రేషియో తీసుకున్నాను. ఆ ప్లాన్ నాకు పాత ప్లాన్ ఒకటి నచ్చలేదు. ఇంకొక విధంగా చూసి గోల్డెన్ రేషియో తీసుకుని ఈ విధంగా సెట్ చేశాను. ఈ విధంగా సెట్ చేసి 9x9 గ్రిడ్ వేసాను. 9x9 గ్రిడ్ వేసి ఇలా చూస్తే ప్రతి లైన్లోని మర్మస్థానాలు అనేవి తగులుతున్నాయి. 9x9 గ్రిడ్కి మర్మస్థానాలు అనేవి చూసారు. మర్మస్థానాలు ఈ లైన్లో ఎక్కడ సెట్ కావటం లేదు. ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ 7x7 గ్రిడ్ వేసి తీసుకున్నాను. 7x7 గ్రిడ్ వేసి తీసుకున్నప్పుడు ఆ లైన్లకి మర్మస్థానాలు అనేవి పక్కకు పడినాయి. మర్మస్థానాలు తగలకుండా పడినాయి అన్నమాట. ఈ 7x7 గ్రిడ్కి ఏం చేశానంటే ఇప్పుడు సెంటర్లో 4 అడుగులు అనేది ఇక్కడ చూడండి. దీనికి కానా వచ్చేసి 3 అడుగుల 11 అంగుళాల చిల్లర ఉంది. అంటే 4 అడుగులు తీసుకున్నాను. 4 అడుగులు బాత్రూమ్కి తీసుకున్నాను అన్నమాట. తర్వాత ఏం చేశానంటే ఇక్కడ ఇలా వచ్చి ఆ ప్లాన్ని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా సెంటర్లో 4 అడుగులు ఇంటూ 6 అడుగులు బాత్రూమ్ తీసుకున్నాం. అటొక రూము ఇటొక రూము వచ్చింది. ఈ ఆగ్నేయం రూమ్లో వంటగదిని డిజైన్ చేయడం జరిగింది. ఆగ్నేయంలోకి వంట వచ్చేలాగా, అలాగే నైరుతి బెడ్రూమ్లో పడగదిని డిజైన్ చేయడం జరిగింది. వాయుమూలకు వచ్చేటప్పటికి ఉత్తర వాయుం వచ్చేసరికి మెట్లు డిజైన్ చేయడం జరిగింది.
ఇదంతా హాల్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి తూర్పు గుమ్మం కావాలన్నారు వాళ్ళు. తూర్పు గుమ్మం ఒకటే అయితే తూర్పు ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇందాక కొలత ప్రకారం, ఇప్పుడు కొలత ప్రకారం కూడా తూర్పు గుమ్మం ఇటువైపు తూర్పు వైపుకి ఓపెన్ చేస్తూ ఉంటే 200 సూర్య పడుతుంది, 100 ఇంద్ర పడుతుంది, మంచి గుమ్మం అవ్వదు. అలాగే ఇటువైపు డిజైన్ ఇటువైపు ఓపెన్ చేయాలంటే ఎంతకైనా ఓపెన్ చేయవలసింది వచ్చిందంటే ఇది ఇక్కడ ఏమైందంటే ఉత్తరం 25 డిగ్రీలు ఉంది. యాక్చువల్గా ఆ ఇంటికి చూస్తే ఎట్లా ఉందంటే ఉత్తరంలోనేమో 24 డిగ్రీలు ఉంది, పడమరలోకేమో 26 డిగ్రీలు ఉంది. అందుకని సెంటర్ చేసి కామన్గా ఒక 25 డిగ్రీలు తీసుకోవడం జరిగింది. ఈ 25 డిగ్రీలకి నేను వాస్తుపురుష మండలాన్ని ఇంప్లిమెంట్ దీని మీద వేయటం జరిగింది. వేయటం జరిగినప్పుడు ఇట్లా వచ్చిందనమాట. ఇది చూడండి, మెయిన్ డోర్ అనేది పూర్తిగా జయంతిలో వచ్చింది. జయంతిలో వస్తే డబ్బు, సంపద, విజయం అన్నమాట. విజయం దక్కుతుంది, సంపద, డబ్బు ఉంటుంది ఇందులో, ఈ ఇంట్లో. అందుకని ఈ గుమ్మం తీసుకోవడం జరిగింది. ఇది తూర్పు సింహద్వారం అవుతుంది. ఉత్తరం పక్కకు కనిపించినా కానీ ఇది తూర్పు సింహద్వారమే అవుతుంది డిగ్రీల ప్రకారం. తీసుకుని ఇది కొలతలు ఎట్లా వచ్చినాయి అంటే మెయిన్ ఎంట్రన్స్లో 10 అడుగుల 8 అంగుళాలు, ఇటు 10 అడుగుల 8 అంగుళాలు పొడుగు వచ్చింది. అలాగే 6 అడుగుల 11 అడుగుల అంటే 7 అడుగులు 7 అడుగులు వెడల్పు వచ్చింది. ఆగ్నేయ మూల గది 10 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 8 అడుగుల 6 అంగుళాల 30 వచ్చింది. అలాగే టాయిలెట్ 4 అడుగులు ఇంటూ 5 అడుగుల 7.5 అంగుళాలు వచ్చింది. అంటే గోడల పోను ఉల్లోపలకు చెప్తుంది అనమాట. అంటే సెంటర్ టు సెంటర్ అయితే కొలత అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ గదిలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కరెక్ట్గా ఇది నైరుతిని పశ్చిమ నైరుతిలో పడింది, బాగుంది. అలాగే బీరువా కూడా ఇలా ఈ పక్కకి ఇలా సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకుని పెట్టినప్పుడు ఇక్కడ 10 అడుగుల 8 అంగుళాలు ఇంటూ 8 అడుగుల 6.30కి ఈ రూమ్ అనేది వచ్చింది. ఇక్కడ 4 అడుగులు ఇంటూ 6 అడుగుల 6 అంగుళాలు, ఇది కూడా గోల్డెన్ రేషియోకి సంబంధించినటువంటి బెడ్. ఇట్లా వేసుకుని బెడ్ ఇది ఇలా సెట్ చేసుకోవాలి. అలాగే ఈ గదిలో ఇటువైపు ఈ గోడకి ఇలాగ టీవీ యూనిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అక్కడ దీనికి అలమారేమో ఈ పక్కన ఇవ్వటం జరిగింది. అలాగే తీసుకుంటే ఇక్కడ వాయువులో మెట్లు వేయటం జరిగింది. ఇక్కడ వాయువులో మెట్లు వేసేటప్పుడు ఇది ఫస్ట్ స్టార్టింగ్ మెట్ అనేది ఉత్తర వాయువులోకి వచ్చింది కాబట్టి దీన్ని అపసవ్యంలో తీసుకున్నాం. మేము అపసవ్యంలో తీసుకుని 21 మెట్లు డిజైన్ చేశాము. 9 అంగుళాల చొప్పున 5 అంగుళాల చొప్పున తీసుకోవచ్చు. ఇది ఇంచుమించుగా అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి మళ్ళీ అక్కడ కొలతలు నప్పుకొని జాయిగా ఈ గోడలో ప్లేట్లు ఎక్కించుకుంటే వెళ్ళిపోవాలి. లైట్ వెయిట్గా స్లాబ్ వేసుకుని అలా కాకుండా లైట్ వెయిట్గా బిల్లలు ఎక్కించుకుంటే వెళ్ళిపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 లాస్ట్ పైకి ఎక్కేటప్పటికి 21ది పైన పడుతుంది. అంటే 9 3 21 అంటే 3 వస్తుంది, మంచిదే. అది కాంబినేషన్ అనేది మెట్ల కాంబినేషన్ అనేది సరిపెట్టాము. ఇలా 21కి బాగుంటుంది, మంచిదే. ఇక్కడికి 7 అడుగుల్లో ఇది నప్పినాయి అనమాట. ఓకే, 7 అడుగుల్లో ఇవి నప్పితే తర్వాత 3.5 అంగుళాల గ్యాప్ ఉంది. ఇక్కడ 3.5 అంగుళాల తర్వాత ఇక్కడ గుమ్మం 3 అడుగుల గుమ్మం ఒకటి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన 4.5 అంగుళాల గోడ పెట్టి 3 అడుగుల గుమ్మం అనేది సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుని ఇలా ఈ విధంగా చేసుకుంటే ఇక తర్వాత ఏంటంటే గుమ్మం కాంబినేషన్స్ చూడాలి, అలాగే కిటికీలు చూడాలి. గుమ్మం కాంబినేషన్స్లో వాళ్ళ కోరుకున్నది ఏంటంటే తూర్పు గుమ్మం ఒకటే అయితే కనుక ధాన్యశాల అవుతుంది. తూర్పు గుమ్మం ఒకటే ఉంది దీనికి, ఇంకేటు ఓపెన్ చేసి లేవు గుమ్మాలు. ఒకటే గుమ్మం, వంటగదికి ఒక గుమ్మం 2, బెడ్రూమ్కి ఒక గుమ్మం 3, బాత్రూమ్కి ఒక గుమ్మం 4 గుమ్మాలు అవుతాయి. అలాగే కిటికీలు వచ్చేసి ఒక్కొక్క గదికి 2 కిటికీలు చొప్పున పెట్టాం. 1 2 3 4 5 6 7 8 కిటికీలు. అలాగే టాయిలెట్లోకి వెంటిలేటర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఓపెన్ టు స్కై అనేది అవసరాన్ని ఈ గృహానికి చుట్టూరు ఉన్నది తక్కువ స్థలం.
లైటింగ్ అనేది ఇంట్లోకి పడేలా ఉండాలి. లేదంటే అనారోగ్యాలు మనం సంపాదించిన డబ్బంతా అనారోగ్యాలు పాలవుతాయి. కాబట్టి పైనుంచి ఇక్కడికి ఎండపడేలాగా చూసుకుని మళ్ళీ ఇక్కడని గ్లాస్ అనేది ఫిట్టింగ్ చేసుకున్న గ్లాస్ నుంచి నడిచి వెళ్ళిపోయేలాగా కూడా చూసుకోవాలి. అది ఏదన్నా డిజైన్ చేయించుకుంటే మంచిది అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో పడిన లైటింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుని గ్లాస్ మీద నడిచేసేలాగా ఆ విధంగా దాసర్ గ్లాసులు ఉంటాయి, అవి అట్లా చేసుకోవచ్చు. ఆగ్నేయంలో వంట వచ్చింది కాబట్టి యజమానురాలకి చేతి నిండా డబ్బులు ఉంటాయి. ఇదేమో చర్నింగ్ జోన్లో హ్యాండ్ వాష్ అనేది పెట్టుకోవడం మంచిది. ఇక్కడ గార్డ్ అనేది తూర్పులో వచ్చింది. ఈ విధంగా సెట్ చేసుకుంటే తూర్పులో వస్తుంది. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కావాలంటే. లేదంటే వాళ్ళు వేరే చోటన ఎక్కడైనా ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ అనుకూలతను బట్టి డైనింగ్ టేబుల్, సోఫా సెట్ అనుకూలతను బట్టి దేవుడు గుడి అనేది కొంచెం అడ్జస్టబుల్ చేసుకోవాలి. అన్నీ అంటే రావట్లేదు, స్థలాభావం కొంచెం ఉంది కదా, ఎంత దీని ఆధారంగా ఇంత మట్టికి ఇది సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ధాన్యశాల కాంబినేషన్, ఇది ధాన్యశాల అనమాట. ఇలా కనుక ప్లాన్ వేస్తే దీని ఎనర్జీ అనేది ఒక 90% అనేది బాగుంది. పాజిటివ్ ఎనర్జీ 90% ఉంది ఇందులో. ఇది ఏంటంటే ఇది పడమరలో ఒక అడుగు 9 అంగుళాలు మిగిలింది. అలాగే దక్షిణంలో సందు ఉంది, అందుకని దీనికి ఒక 3 అడుగుల అంగుళన్నర మిగులుతుంది. ఉత్తరంలో ఆ ఇంటికి ముందింటికి కట్టిన ప్రహరీ గోడకి పోను ఒక 6 అంగుళాలు వదిలిపెడితే అక్కడికి 3 అడుగుల అంగుళన్నర మిగిలింది. అందులో మళ్ళీ 4 అంగుళాలన్నర గోడ తీసేసిన 2 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది ఇంచుమించుగా. అలాగే తూర్పులో 2 అడుగుల 9 అంగుళాలు ఆ సంద ప్రకారమే ఈ తూర్పులో ఉన్న సంద ప్రకారమే ఇక్కడ కూడా సెట్ చేయాలి. కానీ ఇక్కడ 14 అంగుళాలు ఇంకా ఎక్స్ట్రా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని ఏం చేయాలంటే ఆ ఖాళీని ఈ తూర్పులో ఉన్నటువంటి ఈశాన్యంలో ఉన్నటువంటి గోడకు ప్రహరీకి లైన్ చేసేసి ఆ గ్యాప్ అనేది మొక్కలకి కేటాయించేయాలి. ఇక్కడ పెట్టగోడ కట్టేసి చిన్న లెవెల్లో ఈ గ్యాప్ అనేది మొక్కలకి మధ్యలో బెజ్జాలు పెట్టుకుంటా మొక్కలకి కేటాయించేసి మొక్కలు అనేవి పెంచడం చేసుకోవాలి. అలా చేసుకోవటం మంచిది అవుతుంది. ఇక్కడ దక్షిణాగ్నేయంలో టాయిలెట్ ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే ఓవరాల్గా ఇది దక్షిణాగ్నేయం అండి. ఓవరాల్గా ఇంటికి చూసినప్పుడు మీకు చూపిస్తాను. ఓవరాల్గా స్థలం వచ్చేసి ఇది దక్షిణాగ్నేయం అయిందనమాట. దక్షిణ నైరుతి అయింది. దక్షిణ నైరుతిలో ఇలాగే ఒకవేళ ఇక్కడ సెప్టిక్కి సంబంధించిన పనులు ఇక్కడ ఏమన్నా సెట్ చేయొచ్చు. దక్షిణ నైరుతి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఇక్కడ ఓవరాల్గా ఉత్తరంలో పడుతుంది. సెప్టిక్ ట్యాంక్ అనేది ఇలా ఇక్కడ మెట్ల కిందకి ఇక్కడ సెట్ చేస్తే ఏమవుతుందంటే ఉత్తరంలోకి అయిందనమాట. ఉత్తరంలో అవటం వల్ల ఒక 7 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి నష్టం అనేది జరుగుతుంది. తర్వాత కాలంలో మార్చుకునే ఉద్దేశం ఉన్నా అట్లా చేసుకోవాలన్నా ఏం చేయాలంటే ఇంకొకటి ఎక్కడ అవుతుంది, తూర్పు ఆగ్నేయంలోకి ఇక్కడ సెట్ అవుతుంది. కానీ ఇక్కడ నడక అయిపోయింది. పోనీ పశ్చిమ వాయువులోకి సెట్ అవుతుందా అంటే పశ్చిమ వాయువులో ఇక్కడ ఈ ఇంటి యొక్క పార్లో ఇక్కడ ఈ ఇంటికి ముందింటికి నైరుతి మూలకు వస్తుంది. కానీ సైట్ అనేది ఎంతో లేదు. ఇక్కడ 1 అడుగు 9 అంగుళాలే ఉంది, పెద్దగా లేదనమాట. కాబట్టి తమ భవిష్యత్తులో ఒకవేళ పడమర నుంచి ఇక్కడి నుంచి దక్షిణం డ్రైన్లోకి పెట్టేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువైపు ఒకవేళ సెట్ చేసి సిట్ అనేది చిన్నది ఏదైనా పై లెవెల్లో సిట్ అనేది సెట్ చేసుకుని అక్కడి నుంచి దక్షిణ డ్రైన్లోకి పెట్టడానికి అలా చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కూడా దక్షిణ నైరుతి అయింది. ఈ ఇంట్లో కూడా దక్షిణ నైరుతి ఈ విధంగా అయితే బాగా సెట్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి గుమ్మాలు. ఒకవేళ వాళ్ళకి విజయశాల కావాలనుకుంటే ఇప్పుడు గుమ్మాల పరంగా చెప్తాను. గుమ్మాలు అనేది దీని ఎదురుగుండా వాళ్ళకి ఏంటంటే తూర్పు గుమ్మం ఉంది ఇక్కడ. దీని ఎదురుగుండా ఆగ్నేయంలో కూడా గుమ్మం పెట్టుకుందాం అనిపించింది అనుకోండి. యూటిలిటీకి బయట సందులోకి దక్షిణం సందులోకి వెళ్ళి సామాన్లు కొడుకోవాలన్నా వాటికైనా వాడాలనిపిస్తే దక్షిణం గుమ్మం ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ఉత్తరంలో కూడా గుమ్మం ఓపెన్ చేయాలి. అప్పుడు ఉత్తరము, తూర్పు,
దక్షిణం కాంబినేషన్ అయితే ధనశాల కాంబినేషన్ గ్రామర్ తీసుకున్నట్టుగా కొంతవరకు పాజిటివ్లోకి వస్తుంది. అలా కాకుండా విజయశాల కావాలనుకుంటే ఇక్కడ పడమరలో కూడా గుమ్మం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ పడమరలో ఇక్కడ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ విలువైన సామానాలు పెట్టుకోవడానికి బీరువా అనేది ఇక్కడ సెట్ అవ్వట్లేదు. ఇక్కడ సెట్ అవ్వని పక్షంలో ఈ బీరువాని విలువైన వస్తువులు పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఇది నైరుతిలోకి వచ్చింది కదా, ఇది నైరుతిలోకి వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇది నైరుతిలోకి వచ్చింది, చూపిస్తాను. ఇది నైరుతి కోణంలోనే ఉంది కాబట్టి ఈ బీరువాని విలువైన వస్తువులు పెట్టుకోవడానికి కేటాయించుకొని, ఇది వీపింగ్ జోన్లో ఈ బీరువా అప్పుడు వీపింగ్ జోన్ ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ వీపింగ్ జోన్ ఇది ఇక్కడ పెట్టారనుకోండి, ఈ బీరువా వీపింగ్ జోన్ అవుతుంది. వీపింగ్ జోన్లో విలువైన వస్తువులు ఆస్తులు సంబంధించిన డాక్యుమెంట్లు అవి పనిచేయవు. మామూలుగా బట్టలు అవి పెట్టేసుకునేలాగా సెట్ చేసుకోవాలి. అందుకని ఈ బీరువాని ఇక్కడ ఇదంతా పెట్టలేదు. ఇక్కడ నుంచి సగం నుంచి ఇక్కడికి పెట్టి చూపించాను మీకు. ఇది ఇక్కడ నుంచి సగం ఇటు పెట్టి చూపించాను. మళ్ళీ కిటికీకి అడ్డం వస్తుందనే ఉద్దేశంతో కూడా అలా కూడా సెట్ చేశాను. ఇంట్లో పెట్టిన ప్రతి వస్తువు కూడా వాటి నియమాలకి దగ్గరగా సరిపోయేలాగా మ్యాక్సిమం చూడటం జరిగింది. ఈ టాయిలెట్ అనేది కొంచెం సెంటర్ నుంచి ఇటువైపు జరిపాను. మామూలుగా సెంటర్ నుంచి ఇటువైపు జరపాలి, పడమర వైపు జరపాలి. అయితే ఇక్కడ మర్మస్థానం ఒకటి పడింది. ఆ మర్మస్థానం చూపించాలంటే మీకు ఇక్కడికి వెళ్దాం. ఈ మర్మస్థానం అనేది ఇక్కడ పడింది. అందుకని ఈ మర్మస్థానాన్ని తప్పించడానికి ఇటువైపుకి జరిపాను అనమాట, తూర్పు వైపుకి. ఈ కొమ్మోడు ఈ విధంగా జరుపుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్, ఇది సెంటర్ నుంచి ఇటు పెడితే అడ్జస్ట్ ఫ్యాన్ దీనిపైకి వస్తుంది. హీటర్ కూడా ఇటువైపు ఇటు బిగించుకోవాలి తూర్పు గోడకి. అలాగే ఇక్కడికేమో ముఖం కడుక్కునేది అద్దం పెట్టుకుని ఇటు అయిపోయి ఇలా బిగించేసుకోవచ్చు. ఇక్కడ సెట్ అవుతుంది. ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ కాణాలు, వంటగదిలో ఈ కాణాలు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇదేమో యూటిలిటీ అనేది ఇది తూర్పు ఆగ్నేయంలోకి యూటిలిటీ వచ్చేలాగా, ఆగ్నేయంలోకి వంట వచ్చేలాగా అన్నీ సెట్ చేయడం జరిగింది. ఇలా సెట్ చేసినప్పుడు ఈ ఆగ్నేయ గుమ్మం అనేది ఎక్కడికి వచ్చిందంటే ఇది వితత్తులోకి వచ్చింది. దక్షిణంలో 3వ స్థానంలో వితత్తులోకి వచ్చింది డిగ్రీల ప్రకారంగా. అంతేగాని 9/9 విభజించడానికి ఇది తెమలదు అనమాట. ఇక్కడ వితత్తులోకి వచ్చింది. ఇది కూడా డబ్బు సంపద సంబంధించింది. అలాగే ఉత్తర గుమ్మం అనేది తీసినప్పుడు భల్లాడ ప్లేస్లోకి వచ్చింది. ఇది 360 డిగ్రీలు ఇక్కడ ఉంది. ఇది రెండు వంతులేమో భల్లాటలో ఉంది, ఒక వంతేమో సోమాలో ఉంది. ఇది కూడా మంచి డబ్బు సంపదకు సంబంధించినటువంటి గుమ్మం అవుతుంది. ఈ విధంగా 3 గుమ్మాలు పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ జాతకం బాగుంటే ఇంకా స్పీడ్గా ఎక్కువ సంపాదించుకుని మళ్ళీ ఇంకొక ఇల్లు కనుక్కునే యోగ్యం పడుతుంది. ఒకవేళ ఈ జాతకం వీక్గా ఉన్నా కానీ ఏ లోటు లేకుండా నడవటానికైతే అనుకూలంగానే ఉంటుంది. ఈ విధంగా తీసుకుని పైకి వచ్చేసేటప్పటికి ఈ రెండు గదులు 2 బెడ్రూమ్లుగా వాడుకోవచ్చు అన్నమాట. 2 బెడ్రూమ్లుగా వాడుకున్నప్పుడు ఇక్కడ తలంపు అనేది ఇక్కడ ఇంచుమించుగా ఈ వితత్తులోకి వస్తుంది. వితత్తు పోషాలోకి వస్తుంది. పోషాలోకి కాకుండా కొంచెం ఇటువైపు జరుపుకుని వితత్తులోకి వేసుకోవచ్చు. పై వైపున దక్షిణం క్లోజ్ చేసేసి ఉత్తరం ఓపెన్ చేయాలి అంటే కంపల్సరీ దక్షిణం ఓపెన్ చేయాలి. ఈ పడమర గుమ్మం అనేది కావాలంటేనే ఓపెన్ చేసుకోవాలి, లేదంటే అవసరం లేదంటే ఇది అనవసరంగా ఓపెన్ చేయక్కర్లేదు. విదేశాలు కావాలి, వీళ్ళు దేశానికి సేవ చేయాలి అనుకుంటే కనుక, వీళ్ళు రాజకీయంగా రాణించాలి, దేశానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇలా విదేశాలు ఓపెన్ చేసుకోవచ్చు 4 పక్కల గుమ్మాలు పెట్టి. అలా కాదు, ఇంట్లోనే సామాన్య గృహస్థు ఇంట్లోకే బాగుండాలంటే ఒక 2 గుమ్మాలే చాలు. యాక్చువల్గా తూర్పు పడమర ఓపెన్ చేస్తే చాలు, లేదంటే ఉత్తరం దక్షిణం ఓపెన్ చేస్తే చాలు. కానీ ఇక్కడ స్థలం ఉత్తరం వీధిలోంచి అన్నిటి గుమ్మంలోంచి లోపలికి వస్తున్నాము. లోపలికి వచ్చి ఇలా తిరిగి ఇక్కడ నుంచి తూర్పులోంచి ఎంటర్ అవ్వడం అనేది కుదురుతుంది. కాబట్టి ఈ తూర్పు గుమ్మంలోంచి ఎంటర్ అయినప్పుడు ఇది పూర్ణబాహు ప్రవేశం అవుతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని ముఖాలు మెట్లకి ఈ వంటగది నుంచి బయటకు వెళ్ళడానికి మెట్లకి ఇక్కడ ఓపెన్ చేయాలి అంటే కనుక దీని తూర్పుని ఆగ్నేయం ఓపెన్ చేస్తే ఆ 2 గుమ్మాల మట్టుకు ఓపెన్ చేస్తే సరిపోదు, నందశాల అవుతుంది. మళ్ళీ అగ్నితత్వం బాగా పెరిగిపోయి వేడికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తాయి. అందుకని ఏం చేయాలంటే ఉత్తరం గుమ్మం కూడా ఇక్కడ ఓపెన్ చేయాలి. అప్పుడు ధనద కాంబినేషన్ అవుతుంది. లేదు విదేశాలు కావాలనుకుంటే పడమర గుమ్మం కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు.
పడమర గుమ్మం కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేయటం అనేది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ దీనికి దక్షిణంలో 2 గజాల సందు ఉందన్నమాట. ఒకవేళ ఆ సందులోంచి ఇలా లోపలికి వచ్చారనుకోండి, ఇలా పడమర గుమ్మంలోంచి పూర్ణబాహు ప్రవేశంతో లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అదే దక్షిణం గుమ్మంలోంచి లోపలికి వచ్చి ఇలా తిరిగి తూర్పు గుమ్మంలోంచి లోపలికి వెళ్ళడం అనేది మంచిగా లేదు ఇక్కడ. ఎందుకని హీనబాహు అవుతుంది, లేదంటే ప్రత్యక్ష ప్రవేశం అవుతుంది, అది పనిచేయదు. కాబట్టి ఆ విధంగా కూడా చూసుకుని సెట్ చేయాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అందుకని ఈ ప్రతిదీ కూడా గుమ్మాలు ఈ లెక్కతో నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు ఇంకోటి నేను చూపిస్తాను. కిటికీలు ఎక్కడెక్కడ పడినాయో చూద్దాం. కిటికీలకు వచ్చేసరికి ఈ లైన్ ఎట్లా వచ్చింది కదా, ఇక్కడ పడమర ఎనర్జీ అనేది బాగా రావడానికి ఇక్కడ పడమరలో 18 అంగుళాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బీరువా పెట్టుకోవాలి కాబట్టి 9 అంగుళాలు ఉంటే మరీ సరిపోదు, మళ్ళీ కిటికీకి అడ్డం వస్తుంది బీరువా. అందుకని 18 అంగుళాలు తీసుకుని ఇక్కడ కిటికీ పెట్టడం జరిగింది. ఇప్పుడు వరుణ ఓపెన్ అయింది. వరుణ దిక్పతి నుంచి లాభం అనేది మనకు ఓపెన్ అయింది. ఇది అలాగా తూర్పులో ఇక్కడ ఈ కిటికీ పెట్టాం కదా, ఈ కిటికీ అనేది సూర్య ఓపెన్ అయింది. సూర్య ప్లేస్లో ఇది ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సూర్య ఉంది కాబట్టి ఈ కిటికీ అనేది దేవుడి గుడికి సంబంధించిన వెనకాల పెట్టే కిటికీ సూర్యకి ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉత్తరంలో అలాగా గుమ్మం పెడితే గుమ్మము, లేదంటే సింగిల్ డోర్ అయితే ఇక్కడ కిటికీ అనేది ఈ కిటికీ అనేది ఇక్కడికి వస్తుంది. ఉత్తర వాయువులో ఉన్నటువంటి కిటికీ ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది ఉత్తరం ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ దక్షిణంలోకి వచ్చేసి ఏం ఓపెన్ అయిందంటే, ఈ దక్షిణ గుమ్మం పెట్టినప్పుడు ఇది యమ ప్లేసు, యమ దిక్పతి ప్లేసు ఇది. కాబట్టి ఇది రెండిటి మధ్యలో ఇక్కడ ఓపెన్ అయింది. కాబట్టి ఈ కిటికీ అనేది 4 పక్కల అంటే ఏమైంది, ఇక్కడ సోమసూత్రం బ్రహ్మసూత్రం ఓపెన్ అయింది. కిటికీలు ఓపెన్ చేయడం వల్ల అలా బాగా కుదిరింది. ఇంకా కర్ణసూత్రం వచ్చేసి నైరుతి కోణం ఇది. ఇక నైరుతి కోణంలో ఇది పితృదేవత స్థానంలో ఈ కిటికీ ఉంది. అలాగే ఈశాన్యంలో గురువుకి సంబంధించి ఇక్కడ సిటీ దేవత ప్లేస్ పక్కలో కొంచెం పక్కగా ఈ కిటికీ వచ్చింది. ఆగ్నేయం నుంచి వాయువు లైన్ చూస్తే ఇది ఆగ్నేయంకి కూడా ఒకటి కిటికీ ఓపెన్ అయింది. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రుడు దిక్పతి ఏమో అగ్ని దిక్పతికి సంబంధించి, ఇది వాయు దిక్పతికి సంబంధించి కొంచెం పక్కలో ఇంచుమించుగా ఒక కిటికీ అటో కిటికీ కిటికీ వచ్చింది. మొత్తం 8 కిటికీలు కాంబినేషన్ కుదురుతుంది, బాగా వచ్చింది. ఇది ఇంత మట్టికి ఈ విధంగా కనుక సెట్ చేసుకుంటే దీనికి పాజిటివ్ ఎనర్జీ అనేది 90% ఉంటుంది. ఇక్కడ కాంబినేషను నందశాల పనిచేయదు. ఒకవేళ తూర్పుని ఆగ్నేయం మాత్రమే ఉంచుకుని ఉత్తరముని పడమర గుమ్మాలు లేకుండా చేస్తే, ఈ 2 గుమ్మాలు మట్టుకు ఓపెన్ చేస్తే నందశాల అవుతుంది. అలా చేయకుండా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మనము ఇంకొక విషయం ఇందులో గుర్తించాలి. ఇదే ప్లాన్లో రంగుల విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి దీనికి గ్రాఫ్ గీసి చూపిస్తాను. ఇది గ్రాఫ్ అన్నమాట. ఓవరాల్గా అసలు ఇంటి వాస్తు అనేది నలు చతుర్భుజంగా తీసుకోవాలని కదా మనం చెప్పుకుంటాం. ఫస్ట్ 4 పలకలుగా తీసుకున్నప్పుడు, నాటుకున్నప్పుడు ఈ విధంగా గ్రాఫ్ అనేది ఉంటుంది. అంటే ప్రధాన దిశ ఇది ఉత్తరం నుంచి స్టార్ట్ అయితే ఉత్తరం, అలాగే తూర్పు, ఇదేమో దక్షిణం, ఇదేమో పడమర. 4 ప్రధాన దిశలు ఒకే వైశాల్యం కలిగి ఉంటాయి. అలాగే ఎక్కువ 3 లైన్లు బాగా ఎక్కువ పొడుగున్నటువంటి ఇవి 4 ఏంటంటే ప్రధాన మూలలు అన్నమాట. ఇది అంటే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య కోణము, అలాగే ఆగ్నేయ కోణము, వాయువ్య కోణము, నైరుతి కోణము అనేవి ఈ 4 సమానమైనటువంటి వైశాల్యం కలిగి ఉంటాయి. మిగిలిన 8 కూడా అంతర్దిశ భాగాలు కొంచెం మధ్యస్థం కంటే తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు 3 లైన్లు కనిపిస్తున్నాయి కదా, ఇది 4 లైన్లు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం
ఈ 27 అడుగులు 7 అంగుళాలు ఇంటూ 17 అడుగులు కలిగి ఉన్నటువంటి ఈ గృహానికి 25 డిగ్రీలు తిరిగి ఉన్నటువంటి ఈ గృహానికి గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఏమేమి తక్కువ ఉన్నాయి, ఉత్తర దిశ భాగం కొంచెం తక్కువ ఉండొచ్చు, పర్వాలేదు. అలాగే ఉత్తర ఈశాన్యం ఇక్కడ వరకు అన్నా ఉండాలి, తక్కువ ఉంది. ఈశాన్యం అనేది బాగా ఎక్కువ ఉండాలి, ఇది ఈశాన్యం తక్కువ ఉంది. అంటే ఈ ఇంట్లో ఉత్తర ఈశాన్యం తక్కువ ఉందంటే ఆరోగ్యం తక్కువ ఉంటుంది, ఈశాన్యం తక్కువ ఉందంటే మెంటల్ క్లారిటీ తక్కువ ఉంటుంది. అలాగే తూర్పు ఈశాన్యం ఎంటర్టైన్మెంట్ పర్వాలేదు, సరిపడా ఉంది. తూర్పు అనేది బాగా ఎక్కువ ఉంది, అంటే సమాజంతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి ఈ ఇంట్లో. అలాగే ఈఎస్సి చర్నింగ్ జోను ఎనాలిసిస్ అనేది కొంచెం ఎక్కువే ఉంది, ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ఉంటే సరిపోతుంది, దీనికన్నా ఎక్కువ ఉంది. తర్వాత ఇది కొంచెం తగ్గించుకునే విధానం. ఇదేంటి చూస్తే సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, అంటే రొటేషన్ డబ్బు రొటేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే అగ్నికి సంబంధించిన శుక్రుడు భాగం అనేది ఉంటుంది. సౌత్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్ అంటే కాన్ఫిడెన్స్ సంబంధించింది, అది కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఓకే. ఇది తర్వాత దక్షిణం అనేది తక్కువ ఉంది, అంటే పేరు ప్రతిష్టలో తక్కువగా ఉండవలసిన దానికన్నా మామూలుగా లెక్కేసుకుంటే పర్వాలేదు. ఇది డిస్పోజల్ జోన్ ఇక్కడ వరకు ఉండాలి, ఖర్చు అనేది తక్కువ ఉంది. అలాగే సౌత్ వెస్ట్ నైరుతి అనేది బాగా ఎక్కువ ఉండాలి, ఇక్కడ దాకా ఉండాలి. నైరుతి అనేది బాగా ఎక్కువ ఉండవలసిన ప్లేస్లో తక్కువ ఉంది కదా. నైరుతి ఎంత ఉండాలి, ఇంతవరకు బాగా హైట్గా ఉంది, కానీ ఇది తక్కువ ఉంది. అంటే కుటుంబ సంబంధాలు, తెలివితేటలు, అంటే టెక్నికల్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తక్కువ ఉంటాయి, దీన్ని పెంచుకోవాలి. రంగులతో దీనికి కొంచెం మనం చేసుకోవాలి. అలాగే ఇది ఉండవలసిన అంతే ఉంది. వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ చదువు, విద్య, పొదుపు సంబంధించి తక్కువ ఉంది. లాభం అనేది ఎక్కువ ఉంది, ఇది బాగా వెస్ట్ అనేది ఇక్కడ ఉంటే సరిపోతుంది, ఇది బాగా ఎక్కువ ఉంది. ఇది ఇంట్లో లాభము అలాగే సమాజ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ వీపింగ్ జోన్, ఇక్కడ ఉంటే సరిపోతుంది. అది ఇప్పుడు వీపింగ్ జోన్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది, అంటే రోదన. ఈ నార్త్ వెస్ట్ అనేది వాయువ్యం కోణం ఓకే ఎక్కువే ఉంది, అంటే బ్యాంకింగ్ సపోర్టు, ఆర్థిక బ్యాంకులతో పని అవుతుంది. అలాగే స్నేహితులు కూడా సహకారం ఉంటుంది. ఇది నార్త్ వెస్ట్, అంటే ఉత్తర వాయువ్యం కూడా ఎక్కువే ఉంది. శృంగారానికి సంబంధించిన జోన్ ఇది ఎక్కువే ఉంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ రూమ్లో. కాబట్టి దీనికి ఓవరాల్గా వేసుకుంటే ఏం చేయాలంటే క్రీమ్ కలర్ వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇది ఉత్తర వాయువ్యం, ఉత్తరం అనేది తక్కువ ఉంది, సరిపోతుంది. ఈశాన్యం అనేది తగ్గింది, ఇక్కడ కోణం అనేది ఎంత తగ్గింది, ఇలా చూస్తే ఇది ఈశాన్య కోణం తగ్గింది. ఈశాన్య కోణం తగ్గిందంటే మామూలుగా ఇది వాటర్ జోన్కి సంబంధించింది, కాబట్టి ఇక్కడ వైట్ వేసుకుంటే మంచిది. లేదంటే ఓవరాల్గా క్రీమ్ కలర్ వేసుకుంటే ఒక న్యూట్రల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఇందులోనే కనుక రంగులు వేయవలసి వస్తే కనుక ఇక్కడ నుంచి హాల్లో అనేది ఈ మెట్ల యువతల నుంచి ఇదంతా బ్లూ కలర్ పనిచేస్తుంది, అలాగే క్రీమ్ కలర్ పనిచేస్తుంది, అలాగే గ్రీన్ కలర్ కూడా పనిచేస్తుంది. ఈ హాల్ అంతా కూడా ఈ 3 రంగులు, ఈ గోడలు అనేది ఈ 3 రంగులు పనిచేస్తాయి. ఈ గోడలు అనేవి ఈ హాల్లో అనేవి ఉత్తర గోడలు అనేవి బ్లూ కలర్ మంచిది. అలాగే గ్రీన్ కావాలన్నా వాడచ్చు, అలాగే క్రీమ్ కలర్ వేసుకుంటే మరీ మంచిది. ఇక్కడ తూర్పుకు సంబంధించి ఇదంతా గ్రీన్ కలర్కి సంబంధించింది. తూర్పు ఆల్రెడీ ఎక్కువ ఉంది, అందుకని ఇంకా ఇక్కడ బ్లూ వేయక్కర్లేదు, గ్రీన్ కలరే వేసేయచ్చు. అగ్నితత్వం అనేది ఎక్కువ ఉంది ఆల్రెడీ, అందుకని ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఆకుపచ్చ చేసి మనం అగ్ని పెంచాల్సిన అవసరం లేదు. మామూలుగా క్రీమ్ కలర్ వేసేసినా ఇది సెట్ అవుతుంది.
ఇక్కడ నైరుతి అనేది బాగా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్కి సంబంధించింది వాడుకోవాలి. ఈ టాయిలెట్కి అలాగే ఈ బెడ్రూమ్కి ఎల్లో కలర్కి సంబంధించింది వాడుకోవాలి. అందుకని క్రీమ్ కలరే వేసేసుకుంటే బెస్ట్ ఆప్షన్. అలాగే పడమర అనేది ఎక్కువ ఉంది, లాభస్థానం ఎక్కువ ఉంది. పడమర అనేది వైట్ కలర్ జోన్కి సంబంధించింది కాబట్టి ఆ వైట్ కలరే మెయింటైన్ చేసేయచ్చు ఈ పడమర కూడా, లేదంటే క్రీమ్ కలర్ వేయచ్చు. ఓకే, ఇక్కడ మెట్లకు వచ్చేసి ఏముంది, వాయువ్యం ఉంది. వాయువ్యం అనేది భూమి కలర్కి సంబంధించింది, అంటే ఎల్లో కలర్కి సంబంధించింది. అది కూడా క్రీమ్ కలర్ వేసేయచ్చు. ఈ ఇంటికి ఓవరాల్గా క్రీమ్ కలర్ వేయడానికి బెస్ట్ ఆప్షన్. అలాగే ఈ ఇల్లు ఓవరాల్గా దేన్ని ఆక్యుపై చేసింది అనేది చూస్తే ఇంటి మొత్తంలో పడమర ఇల్లు, దక్షిణ ఇల్లు అనేది ఏ దిశలను ఆక్యుపై చేసిందంటే దక్షిణ భాగం నుంచి, అంటే ఇక్కడ ఇది ఆగ్నేయం కదా, ఆగ్నేయం నుంచి దక్షిణము, నైరుతి, పడమర వరకు ఆక్యుపై చేసింది ఈ ఇల్లు. ఓవరాల్గా నైరుతిని ఆక్యుపై చేసింది కాబట్టి నైరుతికి సంబంధించిన భూమితత్వం రంగు అయినటువంటి క్రీమ్ కలర్ని అవుటర్ కూడా ఈ యొక్క ఇంటికి ఈ క్రీమ్ కలర్కి సంబంధించింది కానీ, గోల్డ్ కలర్కి సంబంధించింది కానీ, అలాగే క్రీమ్ కలర్కి సంబంధించిన ఉంటాయి కదా ఎల్లో కలర్ కాంబినేషన్లో, ఆ రంగులకు సంబంధించింది బయట పక్కన వేసుకుంటానికి మంచిది. ఓవరాల్గా వైట్ వేసుకున్నా క్రీమ్ కలర్ వేసుకున్నా మంచి జరుగుతుంది. అదర్వైజ్ వేరే రంగులు వేస్తే మట్టుకి ఆ రంగులకు సంబంధించిన పంచభూత తత్వాలను బట్టి అక్కడ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని రంగులు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఆ రంగుల ప్రకారంగా ఈ గ్రాఫ్ షీట్ ప్రకారంగా రంగులను చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రంగుల టాపిక్ అనేది ఇదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ఎవరికైనా ప్లాన్లో సహాయం కావాలంటే నన్ను సంప్రదించవచ్చు. ఈ విధంగా వాస్తు పురుష మండలికి డిగ్రీలకి సెట్ చేసి ఏ పనులు ఎక్కడెక్కడ చేసుకోవాలి అనేది చెప్పి మంచిలోకి పాజిటివ్ ఎనర్జీలోకి మారేలాగా చెప్పగలను అన్నమాట. ఈ విద్యను నాకు అందించినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, అలాగే వేగేశ్వర రామరాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుని గంట బిల్లని యాక్టివేట్ చేసుకుంటే నేను తయారు చేసి పెట్టినటువంటి వీడియో డైరెక్ట్గా మీ సెల్లోకి వస్తుంది నోటిఫికేషన్. దాని ద్వారా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా వాస్తులో సహాయం కావాలంటే నా యొక్క వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియచేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. जय बोलो गणेश महाराज की जय. श्री गुरुभ्यो नमः. श्री मात्रे नमः. जय हिंद.